ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైట్ టెన్స్. ఇప్పుడు ప్రస్తుతం మనం టీటీడీ వారి శ్రీ వెంకటేశ్వర శిల్ప కళా సంస్థ ముందున్నాము. ఇక్కడ ఆర్ట్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ చాలా మంది సొంత ఇంట్రెస్ట్తో ఆర్ట్స్ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. అసలు శిల్పాలు ఎలా చెక్కుతారు, వాటికి గల ప్రాసెస్ ఏంటి, ఎలాంటి ఆర్ట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అనేది పూర్తిగా మనం తెలుసుకుందాం రండి. ఓం నమో వెంకటేశయ్య. నా పేరు కె వెంకటరెడ్డి. నేను ఇక్కడ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ సంస్థని 1960వ సంవత్సరంలో దీన్ని స్థాపించడం జరిగింది. మన ప్రాచీన దేవాలయ ఆలయ నిర్మాణాన్ని ఏ విధంగా నిర్మించాలనే దాన్ని విద్యార్థులకి శిక్షణ ఇవ్వడం కోసం అనేసి ఈ సంస్థని స్థాపించడం జరిగింది. దీంట్లో మనకి 7 రకాల విభాగాలు ఉన్నాయి. ఒకటి ఆలయ నిర్మాణము, రెండవది శిలాశిల్పము, మూడవది సుధాశిల్పము, నాలుగవది దారు శిల్పము, ఐదవది లోహ శిల్పం, ఆరవది వచ్చేసి సంప్రదాయ వర్ణ చిత్రలేఖనం అనేది. ఏడవది వచ్చేసి సంప్రదాయ కలంకారీ చిత్రలేఖనం. ఏడు విభాగాల్లో కూడా 6 విభాగాలు వచ్చి డిప్లొమా కోర్సులు. సంప్రదాయ ఈ కలంకారీ కోర్సు వచ్చేసి అది సర్టిఫికేట్ కోర్సు. అది ఈ డిప్లొమా కోర్సులన్నిటికీ కూడా ఏఐసిటిఈ మరియు ఎస్బిటిటి వారి యొక్క అనుమతి కూడా పొంది ఉన్నాము. ఇది డ్యూరేషన్ వచ్చేసి 4 సంవత్సరాల డిప్లొమా కోర్స్ అనేది. దీంట్లో చేరినటువంటి విద్యార్థులు అందరికీ కూడా టీటీడీ వారు ఉచితంగా వసతి సౌకర్యము, భోజనము ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారు ఇక్కడ మొదటి సంవత్సరం అడ్మిషన్ పొందినప్పుడు వారి పేరిట విద్యార్థులకి ₹1,00,000 డిపాజిట్ చేసి వాళ్ళు ఈ కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత వారికి వడ్డీతో సహా 1,40,000 వరకు వస్తుంది, వాళ్ళకి అందించడం జరుగుతుంది. అది ఈ కళాకారులను ప్రోత్సహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మన కళాశాలలో ఈ కోర్సును పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు ఈ దేవాలయ నిర్మాణము, శిల్పకళా రంగంలో బాగా రాణిస్తూ ఉన్నారు. ఇక్కడ శిక్షణ పొందినటువంటి విద్యార్థులందరూ కూడా బయటికి వెళ్ళిన తర్వాత ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో స్థపతులుగా మరియు టీటీడీలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో స్థపతులుగాను, ఈ కళాశాలలో అధ్యాపకులుగాను, ప్రిన్సిపాల్గాను పనిచేయడము, అట్లాగే ఆర్కియాలజీ డిపార్ట్మెంటు, టూరిజం డిపార్ట్మెంట్లో కూడా పనిచేస్తున్నారు. అట్లాగే సొంతంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లు టీటీడీలో కూడా క్లాస్ 1 కాంట్రాక్టర్లుగా కూడా అనేక దేవాలయాలను కూడా నిర్మిస్తూ ఉన్నారు.
అట్లా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయాలు కూడా ఈ మధ్య కాలంలో నిర్మించడం జరిగింది మా పూర్వ విద్యార్థులు. మా కళాశాల శిక్షణ పొందినటువంటి విద్యార్థి కూడా కిరణ్ కుమార్ అనే అతను సుమారుగా 50 సినిమాల వరకు కూడా అతను ఆర్ట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఓం నమో వెంకటేశాయ సినిమా మరియు శ్రీరామరాజ్యం మొదలైనటువంటి సినిమాలు కూడా అతను డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. హైదరాబాదులో శంషాబాద్లో మన సహస్రాబ్ది రామానుజ ప్రాజెక్టును కూడా నిర్మించిన కూడా మన కళాశాల పూర్వ విద్యార్థులు. అట్లాగే తెలంగాణ ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మాణం చేసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ యాదగిరి గుట్టలో కూడా మన పూర్వ విద్యార్థులే ఆ నిర్మాణంలో అంతా కూడా పాలు పంచుకోవడం జరిగింది. అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా నిర్మిస్తున్నటువంటి మన దేశంలో నిర్మిస్తున్నటువంటి అనేక ఆలయాలను కూడా మన పూర్వ విద్యార్థులందరూ కూడా దాంట్లో పాలు పంచుకుంటూ ఉన్నారు. ఇక్కడ కోర్సు శిక్షణ పూర్తి అయిన తర్వాత ఇక్కడ ఒకటి స్టోన్ ప్రొడక్షన్ సెంటర్ అని ఒకటి ఉంది. దాంట్లో మన శిలాశిల్పంలో ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థులందరూ కూడా స్వయం ఉపాధి కింద వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తూ ఉన్నారు స్టోన్ విగ్రహాలు. అట్లాగే లోహ విభాగాలు అయితే మన పంచలోహ విభాగాలు గోవిందరాజస్వామి గుడి వెనక ఉంది సెక్షన్, అక్కడ కూడా వాళ్ళకి ఉపాధి అనేది లభిస్తుంది. అట్లాగే దారు శిల్పంలో కూడా బయట వర్క్షాప్స్ ఉన్నాయి. కొంతమంది రథాలు చేయడం కానీ శిల్పాలు చేయడానికి కూడా వారిని కూడా అడుగుతూ ఉన్నారు. ఆ రంగంలో కూడా పోయి బయట వాళ్ళు 30,000 40,000 వరకు కూడా సంపాదిస్తూ ఉన్నారు. అట్లాగే లోహ విభాగంలో కూడా సొంతంగా వర్క్షాప్స్ పెట్టుకుని వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అట్లాగే స్టోన్ విభాగం వాళ్ళు కూడా వర్క్షాప్స్ పెట్టుకుని పనిచేస్తూ ఉన్నారు. అట్లాగే టెంపుల్ ఆర్ట్ టీచర్ వాళ్ళు ప్లానింగ్స్ అవి వేసేయడము, మంచి మంచి ప్రైవేటుగా వర్క్స్ కూడా వస్తున్నాయి. ఈ కళాశాలలో విద్యను అభ్యసించిన వాళ్ళు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అనేక ఆలయాలు నిర్మాణం చేస్తూ బాగా ఉపాధి కూడా పొందుతూ ఉన్నారు. ఈ శిల్పకళలో ఈ సంస్థ స్థాపించిన తర్వాత ఈ కళలో ఉపాధి పొందాలి, శిక్షణ పొందాలి అన్నటువంటి విద్యార్థులకు ఇది ఒక వరంలాగా నేను భావిస్తూ ఉంటాను. అట్లాగే ప్రైవేటు స్కూళ్ళల్లో కాలేజీలో ఇతర గవర్నమెంట్లో కూడా డ్రాయింగ్ టీచర్లు గాను ఆర్టిస్టులుగా కూడా ఉపాధి పొందుతున్నారు. అట్లాగే పెయింటింగ్స్లో ఉండేటువంటి విద్యార్థులు కూడా మళ్ళీ BFA MFA చేసి కూడా సొంతంగా వర్క్షాప్స్ పెట్టుకుని వాళ్ళు ఆర్ట్ గ్యాలరీస్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. చూశారు కదా, శిల్ప కళాశాలలో ఎన్ని రకాల కోర్సులు ఉన్నాయి, వాటికి తగిలిన విశేషాలు అన్నీ మనం తెలుసుకున్నాము. అండ్ అన్ని రకాల కోర్సులకు సంబంధించిన ప్రతి ఒక్క ఆర్ట్ని మనం ఇక్కడ ఎగ్జిబిషన్లో గమనించవచ్చు. ఇలాంటి ఆర్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్న మన TTD లాంటి టెంపుల్స్ని ఖచ్చితంగా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ఇది ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీతో త్వరలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, కెమెరామెన్ రాజమోహన్తో హరీష్.